డాక్టర్లు పద్మావతి బ్రతకడం కష్టమని చెప్పడంతో అక్కడ ఉన్న విక్కీ అయితే దేవుడి గుడికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. నా పద్మావతిని నువ్వే ఎలాగైనా బ్రతికించాలి. ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నా పద్మావతిని మాత్రం నన్ను వదిలేయ్. నా పద్మావతిని ఎలాగైనా నువ్వే బ్రతికించాలి. నా పద్మావతిని నువ్వే కాపాడాలి అని చెప్పేసి అయితే దేవుడిని కోరుకుంటూ ఉంటాడు. నా పద్మావతి నాకు దక్కకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నా పద్మావతిని బ్రతికించవలసిన అవసరం నీదే. నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నా పద్మావతిని శిక్షించకు. నా పద్మావతిని నాకు ఇచ్చేయి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తన మోకాల మీద నడుచుకుంటూ అయితే దేవుడి గుడికి పైకి ఎక్కుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ తనకి రక్తం కారుతున్నా సరే మోకాళ్ళ మీద నడుచుకుంటూ దేవుడి గుడికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం నా పద్మావతిని నాకు ఎలాగైనా బ్రతికించాలి. నా పద్మావతిని నువ్వు నాకు ఇచ్చేయి. నువ్వు ఉన్నావని నాకు తెలియచెప్పాలి అని అంటే నా పద్మావతిని బ్రతికించి చూపించు అని చెప్పేసి అయితే అంటూ ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని నేను నమ్మలేదు. ఇప్పుడు నేను నమ్మాలి అని అంటే నా పద్మావతిని నాకు ఇచ్చి చూపించు దేవుడా అని చెప్పేసి అయితే విక్కీ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడా నువ్వు ఉన్నావని నాకు తెలియచేయాలి అంటే నా పద్మావతిని మాత్రం నాకు ఇచ్చేయి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఏ శిక్ష విధించాలనుకున్నా సరే నాకు విధించు. కానీ నా పద్మావతిని మాత్రం నాకు ఎలాగైనా నాకు దక్కాలి అని, లేకపోతే నేను కూడా చనిపోతాను దేవుడా అని చెప్పేసి అయితే దేవుడి ముందుకు వచ్చి హారతి వెలిగించుకొని మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.